ఇంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేసిన పాడవాడు సాంఘికంలో నుంచి 43వ పాట 43వ పాట. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేసిన తీరేనయ్యా, నిన్ను చేసిన. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేసిన. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేదని,
సంతోషం ఇక్కడ ఉందని సమాధానం ఇక్కడ నాకు దొరికేదని జగమంతా వెతికాను జనులందరి అడిగాను జగమంతా వెతికాను జనులందరి అడిగాను చివరికని నీలోనే కనుగొన్నాను అయ్యా చివరికని నీలోనే కనుగొన్నాను ఎంతమంది దేవుడయ్యా యేసయ్యా ఎంతమంది తీరేనయ్యా నిన్నుసేనా ప్రేమనేది ఇక్కడ ఉందని క్షమానేది నాకు దొరికేదని ప్రేమనేది ఇక్కడ ఉందని క్షమానేది నాకు దొరికేదని బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను బంధువులను అడిగాను స్నేహితులను అడిగాను చివరికని నీలోనే కనుగొన్నాను అయ్యా చివరికని నీలోనే కనుగొన్నాను ఎంతమంది దేవుడయ్యా యేసయ్యా ఎంతమంది తీరేనయ్యా నిన్నుసేనా తీరేనయ్యా నిన్నుసేనా సత్యమనేది ఇక్కడ ఉందని నిత్య జీవమిక నాకు దొరికేదని సత్యమనేది ఇక్కడ ఉందని నిత్య జీవమిక నాకు దొరికేదని ఎందరిలో నృత్యాలు ఏవేవో చేశాను ఎందరిలో నృత్యాలు ఏవేవో చేశాను చివరికని నీలోనే కనుగొన్నాను అయ్యా చివరికని నీలోనే కనుగొన్నాను ఎంతమంది దేవుడయ్యా యేసయ్యా ఎంతమంది తీరేనయ్యా నిన్నుసేనా బాధని తీరేనయ్యా నిన్నుసేనా హల్లెలూయా హల్లెలూయా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సంగనానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞలకు సదావిగా మారగా దావతివే గీతము బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞలకు సదావిగా మారగా
ఇదే కదా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం లెంట్ దినాల్లోకి ప్రవేశించాం. దేవుడు తన అనంత కృపలో మరొక సంవత్సరంలో ఈ లెంట్ దినాల్లోకి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుదేనికి వందనాలు తెలియజేస్తున్నా. బైబిల్లో లెంట్ అనేది లేదు కానీ బట్ మన పెద్దలు ఏం చేశారంటే ఈ లెంట్ దినాల్లోనైనా ప్రజలు దేవుని యందు దృష్టి పెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఒకవేళ ఈ 40 దినములు కూడా దేవునితో గడిపినట్లయితే ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్, మిగతా సంవత్సరం అంతా కూడా ఆ రీతిగానే కొనసాగుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే గాని ఇది బైబిల్ బేస్ ఎంత మాత్రం కూడా కాదు. కానీ మంచి ఉద్దేశంతో ప్రారంభించబడింది కాబట్టి మనము వాటిని పాటించడం మంచిది. సో మన ఫెలోషిప్ లో కూడా ఈ కాటేజ్ ప్రేయర్స్ జనరల్ గా మనము ఈ లెంట్ దినాల్లో పెడుతూ ఉంటాం. సో ఎవరైనా కాటేజ్ ప్రేయర్స్ ఇళ్ల దగ్గర ఈ లెంట్ కోడికలు పెట్టాలి అనుకుంటే దయచేసి మీరు ముందుగానే చెప్పినట్లయితే ఈ లెంట్ కూడికలు మనము లేకపోతే ఈ యొక్క కాటేజ్ ప్రేయర్స్ ఈ లెంట్ దినాల్లో మనము పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుగానే చెప్పినట్లయితే ప్రోగ్రామ్స్ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని కన్వీనియంట్ గా చేసుకోనికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అది దృష్టిలో పెట్టవలసిందిగా ప్రభుపేట మళ్ళీ కోరుతూ ఉన్నా. రెండోదిగా ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. లాస్ట్ వీక్ నేను లేనప్పటికీ కూడా ఒక్కసారి అందరికి ఫోన్లే చెప్పాను. పద్మాకర్కి, భాస్కర్కు, తర్వాత మైకిల్ కి, సో వీళ్ళకందరికీ ఒక్కసారి వీళ్ళకి ఒకసారి చెప్పాను అంతే. నేను లేని లోటు కనపడకూడదు అని చెప్పాను. ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే నేను మళ్ళీ ఫోన్ చేయలేదు, మళ్ళీ నేను చెప్పలేదు. కానీ ఒక్కసారి నేను చెప్పగానే అసలు భాస్కర్ వాళ్ళైతే మామూలుగా నేను ఉంటే కొంచెం 7:45, 8 అని కూడా ఇంకా రాలేదు. కానీ మామూలుగా లాస్ట్ వీక్ 7:15కి వచ్చేసినారు. 7:15కి వచ్చేసి ప్రారంభించాలనుకుంటున్నాం. సో పద్మాకర్, నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫెలోషిప్ మెంబర్స్. నేను లేనప్పటికీ కూడా దాన్ని కొనసాగించి చక్కగా ఆరాధన నడిపించినందుకు, చక్కగా ఆ దేవుని వాక్యాన్ని పంచుకున్నందుకు నిజంగా ప్రభుపేట ఆ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాయి వాక్య భాగం మనం వెళ్దాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవుడవు, కనికరంగల దేవుడవు, కృపా సత్య సంపూర్ణ యేసు ప్రభువా. తండ్రి, మా ప్రార్థనలు ఆలకించి ప్రభువనైనా మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, నా దేవానైనా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా, ఈ పశ్చాత్తాప దినాల్లోనికి మమ్మల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లెంట్ దినాల్లో మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా ఈ రీతిగానే మేము కొనసాగుటకు కావలసినటువంటి కృపను మీరు మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. యేసయ్యా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను యేసు ప్రభువా తండ్రి, ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను యేసు ప్రభువా, ఈ ప్రాంగణాన్ని సైతం ప్రభువా మీ రక్త ప్రోక్షణ కిందకి మరొకసారి తీసుకుని వస్తూ ఉన్నాం. ఆ దేవనైనా ఎప్పటికప్పుడు మీ రక్తంలో కడగబట్టం తండ్రి మాకెంతో ఆశీర్వాదకరం. యేసయ్యా, మా కుటుంబములకు, మాకును తండ్రి, మా ఫెలోషిప్ ను ఆశీర్వాదకరం కనుక మీ రక్త తండ్రి ప్రోక్షణ కిందకి ప్రభావ మేము వస్తూ ఉన్నాం. మీ రక్తం మా నడనెత్తి మొదలుకున్నది కాలి వరకు, వెంట్రుకలు మొదలుకున్నది కాలి వరకు తండ్రి మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను యేసు ప్రభా తండ్రి ప్రభా మా ఫెలోషిప్ అంతటిని కూడా మీరు పరిశుద్ధపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా సకాలానికి రప్పించండి. ఏ ఒక్కరు తండ్రి మిస్ కాకుండా తండ్రి మీ వాక్యం తండ్రి ప్రభానైనా
లార్డ్ జీసస్, మీ వాక్యానికి తండ్రి ప్రభ విధేయత చూపి తండ్రి నా దేవాలైన మీ వాక్య ప్రకారం తండ్రి ముందుకు కొనసాగే గొప్ప కృపను మా బిడ్డలందరికీ మీరు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. నిలబడిన దాసుడు పనికి మల్లవాడు, మాట్లాడటకు చేతకాని వాడిని, ఇదిగో ప్రభ మీ నామాన్ని ఉచ్చరించటకు స్మరించటకు కూడా అర్హత లేని వాడని ప్రజల ఎదుటను మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. యేసయ్య కృపనివ్వండి నాయన, నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరచండి. ఇక్కడ నేను నిలబడగలుగుతున్నానంటే ఇది నా కెపాసిటీ బట్టి కాదు, కానీ నా ప్రిపరేషన్ బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా క్వాలిఫికేషన్ బట్టి కాదు, ఏది కాదు యేసు ప్రభువా తండ్రి. నా బ్యాక్గ్రౌండ్ అసలే కాదని ఒప్పుకుంటున్నాను తండ్రి. కేవలం మీ కృపను బట్టి మాత్రమే మీరు నిలబెట్టి ఉన్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరచండి దేవా. నా తలంపులను, నా నాలుకను, నా నోటిని, నా స్వరాన్ని, నా హృదయాన్ని, నా తండ్రి ప్రభనైనా సమస్తాన్ని ప్రభ నా పెదవులను మీరు మొత్తి హృదయంలో నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం ఆత్మచేత పుటము వేయబడినదై ప్రభ రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను వెలిగించుటకును నా దేవ నా ప్రభ అనేకులకు వెలిగించబెట్టగా మేము జీవించటకు కావలసినటువంటి కృపను మాకు ప్రసాదించండి. మీ వాక్యాన్ని తండ్రి విరిచి పంచి మాకును, మా కుటుంబములకును, మా ఫెలోషిప్కును తండ్రి ఆశీర్వాదకరంగా ప్రభానైనా పంచి ఇవ్వవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ వాక్యం కంటే ముందుగా గమనించినట్లయితే, సో ఈ మధ్య కాలంలో మీరు 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 లేకపోతే న్యూస్ ఫాలో అవుతూ ఉంటే ఒక సంగతి మనకు మాటి మాటికి వినిపిస్తూ ఉంది. మీరు గమనించినట్లయితే ప్రతి న్యూస్ ఛానల్లో కావచ్చు, లేకపోతే పేపర్స్ లో కావచ్చు, మనం గమనించినట్లయితే న్యూస్ అంతా కూడా ఎంతగా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని బట్టి ఎంతగా భయపడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు షేక్ అవుతూ ఉన్నారు. తర్వాత గమనించినట్లయితే సెలబ్రిటీస్, గమనించినట్లయితే ఆర్థిక వేత్తలు, గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా రాజకీయ నాయకులు భయపడి వస్తూ ఉన్నారు. గమనించినట్లయితే ఆర్థిక దిగ్గజాలు ఏం చేస్తున్నారంటే ఇంకా భయపడి దాక్కుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా కొంతమంది గమనించినట్లయితే పార్లమెంట్ కు రాలేకపోతున్నారని మనం చూస్తూ ఉన్నాం న్యూస్ లో. కొంతమంది గమనించినట్లయితే కొంతమంది నిన్న మనం యాక్చువల్ గా ఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ ఇనాగ్రేషన్ జరిగితే దానికి బిల్ గేట్స్ కూడా రాలేదు అని ఆమె వింటున్నాను. అంటే పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, పెద్ద పెద్ద తలకాయలు అనమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులు, ప్రేమైన దేవుని బిడ్డలారా, సెలబ్రిటీస్, ప్రముఖులు గమనించినట్లయితే షేక్ అవుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్స్ ను బట్టి. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఏంటది జెఫ్రీ ఎప్స్టీన్స్ ఫైల్స్ అని. జెఫ్రీస్ ఎప్స్టీన్స్ ఫైల్స్, దాంట్లో వాళ్ళ పేరు ఉంది. దాంట్లో వాళ్ళ పేరుందంటే ఎంత వణికి చేస్తున్నారంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత రాజకీయవేత్త అయినా సరే, ఎంత పదవిలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత సెలబ్రిటీ అయినా సరే, ఎంతగా ఆర్థిక దిగ్గజమైనా సరే, ప్రేమైన వాళ్ళారా వారి కాళ్ళు, వారు నిలబడుకున్నటువంటి భూమి షేక్ అవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, సో అంటే బైబిల్లో చాలా క్లియర్ గా అంటే తమ రహస్యాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి గమనించినట్లయితే సో భయక్రాంతులు అవుతున్నారు. భయము కుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, సో రహస్య ఫైల్ తెరవబడినప్పుడు, అదే జెఫ్రీస్ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటంటే రహస్యంగా ఉన్నటువంటి ఫైల్ తెరవబడటం. సో ఆ రహస్యమైనటువంటి ఫైళ్లలో ఎవరి పేరుందో ప్రేమైన దేవుడా వణికి చూస్తున్నారు. నా పేరు బయటపడుతుందేమో, నా పేరు బయటపడుతుందేమో, నా పేరు ఉంటే నాకేమవుతుందో, నా యొక్క లేకపోతే నా పదవి పోతుందేమో, లేకపోతే నా పరువు పోతుందేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే సో గోప్యమైనటువంటి రికార్డులు బయటపడినప్పుడు తమ ప్రతిష్ట కూలిపోతుందేమో అని భయపడి చస్తూ ఉన్నారు. ప్రేమ ఎంటైర్ వరల్డ్, ఒక్క దేశం కాదండి, గమనించినట్లయితే ఎంటైర్ వరల్డ్ ఈజ్ షేకింగ్ లైక్ ఎనీథింగ్. ప్రేమైన దేవుని బిడ్డ ఎవరు వీళ్ళు? మహా దిగ్గజాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే సో అంటే ఆర్థిక దిగ్గజాలు, గమనించినట్లయితే రాజకీయ ప్రముఖులు, ప్రేమైన దేవుని బిడ్డలారా సినీ స్టార్స్, గమనించినట్లయితే స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళు. ప్రేమైన దేవుడు గమనించినట్లయితే ఇది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇది కొద్ది మంది ప్రముఖుల విషయం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డ వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫైల్స్ ఉన్నాయంటుంది.
ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫైల్స్ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు సెలబ్రిటీస్ గురించి అనుకుంటూ ఉన్నారేమో, ఆర్థిక దిగ్గజాలు వాళ్ళు బయటకు వస్తున్నాయని వాళ్ళు భయపడుతూ ఉంటే మీకు ఒకవేళ తమాషాగా ఉందేమో. వాట్ అబౌట్ యూ? నీకు కూడా ఫైల్స్ ఉన్నాయి, నీకు కూడా ఒక ఫైల్ ఉందనే విషయం మీకు తెలుసా అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ప్రతి మనిషి హృదయానికి సంబంధించినటువంటి విషయం. బైబిల్లో మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, దేవుణ్ణి వెతకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి, ఏకముగా పనికి మాలినవారైరి. మేలు చేయవాడు లేడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనా లేడు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నీతిమంతుడు ఒక్కడు లేడంట. ఎంటైర్ వరల్డ్ లో వెతికితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో వెతికితే ఒక్క నీతిమంతుడు కూడా కనపడటం లేదంట. ప్రపంచంలో వెతికితే ఒక్క మేలు చేసేవాడు కూడా కనపడటం లేదంట. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఇది పలుకుబడికి సంబంధించింది కాదు, లేకపోతే ప్రసిద్ధికి సంబంధించింది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పదవికి ప్రతిష్టకు సంబంధించింది కాదన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కానీ సమస్య ఏంటంటే తెలుసా, సీక్రెట్ సిన్ ఏమంటారు, రహస్య పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని వణికిస్తూ ఉంది, ప్రతి మనిషిని వణికిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నో మ్యాటర్ వాట్ ఎవర్ హూ ఎవర్ మే బి, ఒక ఎవరైనా కావచ్చు ప్రియమైన దేవుడు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావచ్చు, ఒక కూలివాడు కావచ్చు, గమనించినట్లయితే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని వణికిస్తున్నటువంటి విషయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చాలా క్లియర్ గా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. తేటపరచబడే రహస్యం ఏదియూ లేదు, తేటపరచబడనే రహస్యం ఏమీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ఉండు, మరుగైనదేదియూ లేదు, మరుగైనది ఏదీ లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన తేటపరచకుండేది గాని, ఏంటంట బయటపడకుండేది గాని రహస్యం ఏది లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ గమనించినట్లయితే భూమి మీద గమనించినట్లయితే ఈ లోకంలో న్యాయస్థానాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు న్యాయస్థానం ఎదుట వెళ్ళాలి అని. ఐ థింక్ ఈ రోజు క్లింటన్ వెళ్ళినట్లున్నాడు, తన టెస్టిమనీ చెప్పేదానికి కోర్టుకు వెళ్ళినట్టున్నాడు. ప్రేమైన దేవుని ఈ రీతి గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని కోర్టుకు పిలుస్తూ ఉన్నారు. సో టెల్ మీ అబౌట్ యువర్ టెస్టిమనీ, యువర్ ఫైల్ ఈజ్ ఓపెన్ నౌ, వాట్ అబౌట్ యూ అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ లోకపు న్యాయస్థానాలన్నీ కూడా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతవరకు మాత్రమే నిజాన్ని వెలికి తీయగలుగుతాయి. కానీ న్యాయస్థానాలు కూడా గమనించినట్లయితే ఇన్ఫ్లుయెన్షియల్, చాలా వరకు గమనించినట్లయితే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. డబ్బు పరంగా కావచ్చు, మరొక పరంగా కావచ్చు, లేకపోతే అధికార పరంగా కావచ్చు, ఇంక్లినేషన్ కు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ గురే అవకాశం ఉంది. కానీ పరలోకం అలా కాదు. పరలోకంలో మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఏ డబ్బుతో దేన్ని కొనలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అధికారం పరలోకంలో చలాయించలేమన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పరలోకంలో సంపూర్ణమైనటువంటి సత్యం వెలుగులోకి వస్తుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. భూమి మీద కాదు గాని పరలోకపు పుస్తకాలు తెరవబడతాయని, అదే ఇందాక మనం చదువుకున్నాం. పరలోకంలో బుక్స్ ఓపెన్ అవుతాయని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ లోకం ఫైళ్లు మాయమ చేయొచ్చు కదా. కొన్నిసార్లు ఫైళ్లు మాయం చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ నారగానే ఏం చేస్తారు, ఫైల్స్ మాయం చేసేస్తారు, ఫైళ్లు కనపడకుండా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. సో పరలోకంలో గ్రంథం మాత్రం ఎవరు చెరిపేసేదానికి కానీ మాయం చేసేదానికి వీళ్ళేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు దాచిన దాని యందు దేవుని ఎదుట ఏది కూడా దాగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనుషులు దాచిపెట్టవచ్చు కానీ దేవుని ఎదుట దాచడానికి అసాధ్యం. అంతే, ఏ వ్యక్తి కూడా తను దాచలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామా ఎక్కడ ఉన్నావంటే ఇదిగో అని చెప్తూ ఉన్నాడు, దాచిపెట్టుకున్నాడు. కానీ దేవుని ఎదుట దాచిన సంగతి కూడా తెలియజెప్పాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా
మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను ఇంట్రడక్షన్ మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. కొద్దిసేపు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నా. మొట్టమొదటి ఆత్మీయ తలంపు మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఏంటంటే రియాలిటీ ఆఫ్ టూ లైఫ్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? రెండు జీవితాల నిజ స్వరూపం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో రెండు రకాల జీవితాలు ఉంటున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సెలబ్రిటీ కావచ్చు, పాలిటీషియన్ కావచ్చు, అధికారులు కావచ్చు, గమనించినట్లయితే ఆర్థికవేత్తలు కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, నీలాగా నాలాగా సామాన్యమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఒక కూలివాడు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమంట రెండు జీవితాలు ఉన్నాయి. నిజం ప్రియమైన దేవుని బిడ్డ, రెండు జీవితాల నిజ స్వరూపం బయటపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకటేంటంటే పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ ప్రజల ముందు ఒక రకమైనటువంటి జీవితం ఉంటుంది. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ప్రైవేట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. అది రహస్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పబ్లిక్ లైఫ్ ఏ రీతిగా ఉంటుందంటే చాలా పాలిష్డ్ గా, ప్రైజ్ చేయబడే విధంగా, లేకపోతే చాలా హుందాగా ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రైవేట్ లైఫ్ వచ్చేపాటికి దాచిపెడుతూ ఉంటాం. అది మచ్చలతో కూడుకొని ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ లైఫ్ వచ్చేపాటికి చాలా మురికి, మచ్చలతో కూడినటువంటి మస్కబారినటువంటి జీవితం అయి ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, పబ్లిక్ లోనేమో మెరుస్తూ ఉంటుంది జీవితము, ప్రైవేట్ లకు వచ్చేపాటికి మసకబారినటువంటి జీవితం, మురికైనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రతి ఒక్కరికి అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, సామాన్యమైన వ్యక్తి అయినా సరే, ప్రతి వ్యక్తి జీవితాల్లో ఈ రెండు కూడా లైఫ్స్ ఉంటున్నాయి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా అర్థాటతల్లంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనుషుల ముందు మనం నటించవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నిజం మాత్రమే నిలుస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభువు చక్కటి మాట మాట్లాడతాడు తెలుసా? గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారే, మీరు వాక్యం ప్రకారం జీవించాలని చెప్తూ ఉన్నారే, బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్స్ అని వారనే ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభు. గమనించినట్లయితే ప్రేమైన వాట్ అబౌట్ us, మనలాంటి వారికి ఎలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సమాధి ఏ రీతిగా ఉంటుందండి? బయట పెయింట్ వేసి చాలా సున్నం కొట్టి చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. ప్రేమైనది అంటే అది ప్రతి ఒక్కరి పబ్లిక్ లైఫ్ గుర్తుపెట్టుకోవాలి. సమాధి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పబ్లిక్ లైఫ్ కు అది సూచన. ప్రేమైన సమాధులు చాలా నీట్ గా తొడగబడతాయి, సున్నం కొట్టి వేస్తారు, ఇంకా ఎలాగంటే పెయింట్లు వేస్తారు, మార్బల్ స్టోన్స్, లేకపోతే ఇంకేమంటారు దీనిని, ఏమంటారు, మార్బల్ గ్రానైట్ తో కట్టం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉండటం ప్రారంభిస్తుంది. కానీ లోపల ఏమవుతుంది? ఎముకలు, కుళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపలంతా కూడా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మురికి. గమనించినట్లయితే గిల్టీ ఫీలింగ్ కదా, ప్రతి ఒక్కరి జీవితంలో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయటకేమో నవ్వుతూ ఉంటాం, బయటకేమో మెరుపులాగా కనపడతాం, బయటకేమో నవ్వుతూ కనపడతాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది, ఒకడు నవ్వుచుండినను లోపల, ఎవరైనా తీసుకెళ్తారా? ఐ థింక్ 14వ అధ్యాయం అనుకుంటాను. ఒకడేమో నవ్వుతూ ఉంటాడంట బయటికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ లోపల దుఃఖం అనేది దాగి ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల పాపము కాచుకుని ఉంటుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. పైకి నవ్వు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి మెరుపు కనపడుతుంది, పైకి నదిషి పనులు కనపడతాయి, పైకి ఏ వేసుకుంటాం మనము, ఏమంటారు వీటిని, బ్యూటీ పార్లర్కి పోయి నైస్ గా కనపడతాం, కానీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రంతో నిండి ఉంటామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఒకడు నవ్వుచుండినను హృదయం దుఃఖం ఉండవచ్చును. రెఫరెన్స్ చెప్పమ్మా. సామెతలు 14:13, 14వ అధ్యాయం 13వ వచనం. ఒకడు నవ్వుచూ ఉండిన హృదయంలో దుఃఖం ఉంటుందంట. ఇంగ్లీష్ లో మీరు చూస్తే
ఆ దుఃఖం కాదు కానీ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందంట ప్రేమైన. పైకి బాగా నటిస్తారు, బాగా నవ్వుతూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. లోపలేమో గిల్టీ ఫీలింగ్ ఉండటం ప్రారంభిస్తుంది. అయ్యో అని అన్నటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏదియూ లేదు, సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో, ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని విడల మనుషుల ఎదుట మనము చక్కగా నటించవచ్చు, మనుషులను మభ్యపెట్టవచ్చు. గమనించినట్లయితే కోర్టులను, ఫైల్స్ ను ప్రేమైన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మాయం చేయొచ్చు గమనించినట్లయితే. కానీ ఆ దేవుని ఎదుట ఏ సృష్టమునో నిలవదంట ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ దేవుని కన్నుల ఎదుట ఏది కూడా మరుగులేక కనపడుతూ ఉందంట. అందుకే ఆయన అగ్ని నేత్రములు కలవాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన అగ్ని నేత్రములు గలవాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 2 లైఫ్స్ ఉంటాయి. అదే బైబిల్ చాలా తేటతెల్లంగా మాట్లాడుతుంది. నేను ఒక సామాన్యమైన వ్యక్తినండి, నేను ఒక సెలబ్రిటీని కాదు, నేను ఒక అధికారిని కాదు, లేకపోతే నేను ఒక సినీ యాక్టర్ని కాదు, లేకపోతే ఒక స్టార్ని కాదు, లేకపోతే ఒక ఆర్థికవేత్తను కాదు అని మనం అనుకోవటానికి లేదు. కానీ సామాన్యమైన వ్యక్తికి సైతం 2 రకాల జీవితాలు ఉన్నాయని బైబిల్ చాలా క్లియర్ గాను తేటతెల్లంగాను మాట్లాడుతుంది. అది సత్యం, అది నీకు సత్యమే, అది నాకు కూడా సత్యమే ప్రేమైనది. అది ఒప్పుకోవాలి ప్రభు ఎదుట. ప్రేమైన వాళ్ళరా, ఒప్పుకోకపోతే మనం నటించిన వారమే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మనం చూస్తాం అంటే నిజాన్ని ఒప్పుకోకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అబద్ధికులం అవుతాము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. 1 యోహాను పత్రికలో మనం చూసినట్లయితే. సరే, అంటే గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో 2 రకాల జీవితాలు ఉంటున్నాయి. రియాలిటీ ఆఫ్ 2 లైఫ్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ ఆత్మీయ తలపు మీ దగ్గరకు నేను తీసుకుని వస్తూ ఉన్నాను, దయచేసి గమనించండి. ఇందాక మనం చదువుకున్నాం, ఏం చేస్తాం, ప్రతి ఒక్కడు లెక్క చెప్పవలసినది అండి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం వచ్చినాన్ని. మరియు ఆయన దృష్టి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో, ఎవరికి లెక్క చెప్పవలన జాగ్రత్త. ఈ మాట వివరించాలని ఆశపడుతున్నా. ఎవరికి లెక్క చెప్పాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు తెలుసా? లెక్కలు అప్పచెప్పడము, లెక్కలు చెప్పడము తేడా తెలుసా మీకు? లెక్కలు అప్పచెప్పడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా నాకు ఒక 50 రూపాయలు ఇచ్చా, ఒక 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి. ఓకే, ఆ 100 రూపాయలకు నేను లెక్కలు చూపిస్తా. ఆ వ్యక్తి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఏం చేస్తాను, మీరు ఇచ్చిన 100 రూపాయలకు ఇదిగో నేను ఇది వాడాను, ఇది ఖర్చు చేశానని చెప్పేసి ఏం చేస్తాం, మనము లెక్కలు అప్పచెప్తాం. దాన్ని అప్పచెప్పడం అంటారు. అది కరెక్ట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎదుటి వ్యక్తి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ లెక్క చెప్పడం అంటే ఏంటో తెలుసా? ఆ లెక్క ఇచ్చినటువంటి వ్యక్తి ఒప్పుకునే విధంగా చెప్పటం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అప్పచెప్పటం వేరు, చెప్పటం వేరు. బైబిల్ ఏం చెప్తుంది? చెప్పాలని చెప్తుంది యేసయ్యకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకేం చేశాడు? సమయాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఫ్యామిలీని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజు వస్తుంది, దేవుడు ఒప్పుకునే రీతిగా దేవుడిని ఎవరు మభ్యపెట్టలేరు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని ఎవరు కొనలేరు, గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ఎవరు మోసపుచ్చలేరు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడింది, మోసపోకుని దేవుడు వెక్కిరించబడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మోసపోకుని దేవుడు వెక్కిరించబడ్డు. ప్రతి వాడును ఏం విత్తుతాడో అదే కోస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుడు ఈ లెక్కలు అప్పచెప్పడం అంటే కుదరదు. నేను అప్పచెప్పడం అంటే ఏంది? ఇదిగో నువ్వు ఇచ్చిన 100 రూపాయలకు నేను లెక్కలు రాసి పెట్టాలని టేబుల్ మీద వేసి పోతాను, అంతే. దట్స్ ఆల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పచెప్పడం. కానీ ఒప్పచెప్పడం అంటే ఏంది?
ఇచ్చినటువంటి వ్యక్తికి రెస్పాన్సిబుల్ గా ఆ వ్యక్తి ఒప్పుకునే రీతిగా నేను ఖర్చు పెట్టటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు, నేను ఏ చర్చిని నేను పాయింట్అవుట్ చేయటం లేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కలు రాస్తూ ఉంటారండి. లెక్కలు రాస్తారు, భయంకరమైన లెక్కలు రాస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇది చేశాం, అది ఖర్చు చేశాం, ఇది చేసాం. ప్రియమైన దేవుడురా, ఇది ప్రతి సంఘంలో జరిగే పని కాదంటుందా, కానీ గుర్తు పెట్టుకోవాలి, దేవుని భయం కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లెక్కలు మనం ఏదో సంఘంలో ఉన్న పెద్దలకు కాదు చెప్పాల్సింది, సంఘంలో కాపురులకు కాదు చెప్పాల్సింది. ఎవరికి చెప్పబోతున్నావు? నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి, నీ సృష్టికర్తకు లెక్క ఒప్పచెప్పాలి. అప్పచెప్పడం ఆయన, ఒప్పచెప్తే ఒప్పుకోడు ఆయన. బైబిల్ అందుకే ఒప్ప చెప్పాలని వ్రాయబడింది. ఆయన ఒప్పుకునే రీతిగా మనం చెప్పాలి. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో పరలోకపు లెక్కలు ఎంత తేటగా ఉంటాయి తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మర్చిపోవచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాం, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసి శిక్ష జైలుకు పోయి ఇచ్చాడు అనుకోండి, కొద్ది కాలానికి వాడి శిక్ష రద్దు చేయబడటమో లేకపోతే వాడు విడుదల కావడమో, మరికొంత కాలానికి ప్రజలు కూడా మర్చిపోతారు వాడి గురించి మర్చిపోతారు. ప్రియమైన దేవుడురా, లోకం మర్చిపోవచ్చు, సమాజం క్షమించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర కూడా మార్చబడవచ్చు, కానీ గుర్తు పెట్టుకోవాలి, పరలోకంలో రికార్డు మాత్రం ఎవరు చెరిపేయలేరు. పరలోకంలో రికార్డ్ అయింది, ఎవరు కూడా తుడిచివేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్. దట్స్ వై వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ లోకంలో ఎంతైనా మనం తుడిచిపెట్టే ప్రయత్నాలు ఎంతైనా చేయొచ్చు, కానీ సమాజం క్షమించిన, కాలం కొద్దీ చరిత్ర మార్చబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మాత్రం మనము దాచలేము, దాన్ని తుడిచిపెట్టలేము. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, పరలోకంలో రికార్డ్ అయితే రికార్డ్ అంతే, ఇంకంతే. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇందాక మనం చదువుకున్నాం, మరొకసారి చదువుకుందామా? ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి చూడండి, సెలబ్రిటీస్ ఒక్కరే కాదు, గొప్పవారు మాత్రమే కాదు, కొద్దివారు అంటే నువ్వు నేను కూడా. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఫైల్స్ కాదంట, చిన్న చిన్న ఫైల్స్ కాదు, ఏంటంట గ్రంథాలే విప్పబడుతున్నాయి. ఒక్కొక్కరి మీద ఎన్ని గ్రంథాలు రాయబడ్డాయో, ఎన్ని ఫైల్స్ రాయబడ్డాయో దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఒక ఫైల్ రాదేమో కదా, గ్రంథాలు విప్పబడుతున్నాయంట. ఈ లోకంలో ఫైల్స్, జెఫ్రీ ఏమంటారు ఆయన, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ విప్పబడుతుంటేనే పునాదులు షేక్ అవుతున్నాయి జనాలకి కదా, వారి యొక్క ఏమంటారు, వారి యొక్క పదవులు షేక్ అవుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పరలోకంలో ఫైల్స్ కాదంట, గ్రంథాలు విప్పబడతాయి. నా పేరు మీద ఒక గ్రంథం రాశారేమో, నా తప్పుడు లెక్కలన్నీ గ్రంథాలు రాసి పెట్టారేమో. ప్రియమైన దేవుని, నేను చేసిన తప్పులన్నీ, నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రంథాలు విప్పబడితే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కానీ, దాన్ని తుడిచివేసే వాళ్ళు కానీ, దాన్ని దాచిపెట్టే వాళ్ళు కానీ ఎవరు లేరు ప్రభు ఎదుట. గుర్తు పెట్టుకోవాలి దేవుడు. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు. ప్రతివాడంటే everyone in this world from top to bottom. ఇందాక మనం చూసుకున్నాం, ధనవంతులేమి, గొప్పవారేమి, అల్పులేమి కదండి. పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను. ధనవంతులేమి, పేదలేమి, చిన్నవారేమి, గొప్పవారేమి తేడా లేదు, అందరు కూడా అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు అట్లు చేయని ఎడల, అట్లు చేయనంటే ఏదో రాయబడింది ముందు, తర్వాత మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏంటంట, మీ పాపములు మిమ్మును పట్టుకుంటాయి. సో మనం చనిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుట
మనం పాపాలు ఒప్పుకోకుండా ప్రభు ఎదుట పట్టబడేదానికంటే ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును ఒప్పుకుంటే పరలోకంలో మనం రక్షించబడతామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడతారు. లేదంటే పాపం ఏం చేస్తుందంట, నీవు చేసిన పాపమే నిన్ను పట్టుకొను అని బైబిల్లో వ్రాయబడింది. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో చూస్తే మనం ఎక్కడ పాపం చేసావో ఆ బండలు ఏం చేస్తాయంట, ఆ రాళ్ళు మన మీద పాపాన్ని మోపుతాయంట. బైబిల్లో వ్రాయబడింది. మనం చేసినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితులు ఏం చేస్తాయి, మనల్ని పట్టిస్తాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి లేడు, ఏ మనిషి లేడు అనుకోవచ్చు, ప్రభు ఎదుట రాళ్ళు మాట్లాడతాయి, ప్రభు ఎదుట పరిస్థితులు కూడా మాట్లాడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ధనం మనల్ని రక్షించదు, పరలోకంలో ప్రియమైన దేవుని బిడ్డ పదవి మనల్ని కాపాడదు, గుర్తుపెట్టుకోవాలి. అంధకారం మనల్ని కప్పివేయలేదు, చీకటి మనల్ని కప్పివేయలేదు. నేను చీకట్లోనే ఉంటాను, బయటకు రా అంటే ఎంత మాత్రం. ఎందుకంటే బైబిల్ రాయబడింది, దేవుని అగ్ని నేత్రాల ఎదుట ఏది కూడా దాగదంటే. ఆయన లోపట వెలుగంట, బయట కూడా వెలుగంట. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. రియల్లీ ఇట్స్ నాకు అనిపించింది, మీరు నిజంగా న్యూస్ చదవండి, ప్రతి న్యూస్ ఐటమ్ కూడా మనల్ని ప్రభు దగ్గర నడిపిస్తుందండి. ప్రతి న్యూస్ ఐటమ్, దయచేసి పేపర్ చదవని గుర్తుపెట్టుకోండి. పేపర్ ఈజ్ ద నాకైతే అనిపిస్తుంది, న్యూస్ పేపర్ ఏంటో తెలుసా, ఇట్స్ ప్రేయర్ ఐటమ్స్ లెటర్. గుర్తుపెట్టుకోవాలి. ఏ పేపర్ అన్నా చూసుకోండి, మోసాల గురించో లేకపోతే ఏమంటారు సూసైడ్ల గురించో కదా, ఏదైనా చదవండి, యాక్సిడెంట్ల గురించో రాయబడి ఎప్పుడు పేపర్ చూడండి, టాప్ టు బాటమ్ లాస్ట్ వరకు మనం గమనించినట్లయితే అన్ని ఇలాంటి వార్తలేనండి. అన్ని ఇలాంటి వార్తలే. వాడు మోసం చేశాడనో, ఏమో మోసపోయిందనో, ఇవన్నీ కూడా ప్రేయర్ ఐటమ్స్. నిజంగా ఒక బిలీవర్ పేపర్ చదివితే ప్రతి ఐటమ్ కోసం ప్రార్థన చేస్తాడు. న్యూస్ పేపర్ ఈజ్ అ ప్రేయర్ లెటర్. గుర్తుపెట్టుకోవాలి ప్రతి విశ్వాసం కూడా. మీరు న్యూస్ లో టీవీలో చూస్తూ ఉంటే ప్రేమైన గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఆర్ ప్రతి న్యూస్ కూడా మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ప్రతి న్యూస్ కూడా మనల్ని ప్రార్థనకు మోకరింప చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ వీఆర్ సెన్సిటివ్, మనం నిజంగా సెన్సిటివ్ అయితే దాన్ని బట్టి వాడు అట్ట చేశాడు వీడి చేసి ఆనందించడం కాదు. మన హృదయం ఏమైపోవాలి, అయ్యో ఇలా జరిగిందా అని మన హృదయంలో ఏముండాలి, ఒక రకమైన బాధ రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివైన్ ఏమంటారు దాన్ని, ఒక రకమైన పశ్చాత్తాపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో అందుకే గమనించినట్లయితే ఇలాంటివి తెలిసినప్పుడు నిజంగా నాకు అనిపించింది, నాకు కూడా భయం వేస్తుంది. ప్రేమైన దేవుని, అవును కదా, దేవుడు మనల్ని దేవుని ఎదుట నిలబడితే, దేవుడు ఇప్పుడు వచ్చి నిలబడ్డాడు అనుకో, అరే నీ స్టోరీ నేను చూపిస్తారా సినిమా లాగా అన్నాడు అనుకోండి, అయిపోయినా పని. అవునా కదా? Nobody knows, ప్రేమైన దేవుని బిడ్డలారా, everybody looks at Sunil as a different person, but before God I know what I am and He knows more than me because He is my creator. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎదుట వచ్చి నిన్ను స్కాన్ చేశాడు అనుకోండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని లోపాలు బయటపడతాయి, ఎన్ని పాపాలు బయటపడతాయో. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం చేసిన ప్రతిదీ కూడా ఆయన బయట పెట్టగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన నోరు తెరవలేదని వ్రాయబడింది. ఆయన నోరు తెరిచుంటే పిలాతు నిలబడి ఉండేవాడు ఆయన ఎదుట. ఆయన నోరు తెరిస్తే శాస్త్రం నిలబడి ఉండేవాళ్ళ, వాళ్ళ పాపాలు ప్రేమైన నిలబడి ఉండేవాళ్ళు కాదు. ఆయన నోరు తెరిస్తే ఆయన ఎవరైతే కొరత వేస్తున్నారో, ఎవరైతే కొరత కొడుతున్నారో వాళ్ళు నిలబడే వాళ్ళ ప్రజెంట్ ఆయన ఎదుట నిలబడలేరు. ప్రేమ అందుకే ఆయన నోరు మూసుకున్నాడు. ఎందుకోసం తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కోసం. ఆయన రక్తం చిందించకపోతే, ఆయన నీకోసం నా కోసం పాపంగా మార్చబడకపోతే, ఆయన నీకోసం నా కోసం కలవరసుల్లో రక్తం కార్చకపోతే మనకు క్షమాపణ లేదని చెప్పేసి మన కోసం ఏం చేశాడు ఆయన? నోరు తెరవలేదని బైబిల్లో రాయబడింది. బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నటువంటి పశువు వలె ఆయన ఉన్నాడంట. కారణం ఏంటో తెలుసా? ఆయన నోరు తెరిస్తే వాళ్ళ పాపాలు బయటపడతాయి అంతే. ఒక్కొక్కడు పారిపోవాల్సిందే ప్రభు ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఆయన భూమి మీద రాస్తూ ఉంటే, మీలో పాపం లేని వాడు ఎవడో ఆ మీద రాయి వేయండి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఆయన ఎదుట నిలవలేక పారిపోయారండి. ఆయన ఒక్కడే నిలబడ్డాడని బైబిల్లో రాయబడింది. ఆయన కూడా ఏమన్నాడు? అమ్మా ఇక మీద పాపం చేయకమ్మా అని చెప్పి పంపించేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత ప్రేమమయుడు మన దేవుడు.
ఆయన గిన నోరు తెరిచి ఉంటే అసలు ఆయన్ని సిలువకేసేవారు ఎవరండి ఈ లోకంలో? ఆయన్ని సిలువకు వేయగలరా? అంత శక్తి ఉందా మానవునికి? క్రియేటర్ను ఆయన క్రియేషన్ వేయగలదా? ఆయన తన్ను తాను తగ్గించుకుని సమర్పించుకున్నాడు కాబట్టి వాళ్ళు సిలువ వేయగలిగారు. ఆయన నోరు తెరవలేదు కాబట్టి వారి నోరులన్నీ కూడా వారి యొక్క ఏమంటారు, వారి కేకలే గెలిచిను అని బైబిల్లో రాయబడింది. ఏంటంట వారి కేకలు గెలవడానికి కారణం ఏంటి? ఆయన నోరు మూసుకోవడాన్ని బట్టి. అది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. The fear of the Lord leads to wisdom. యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలము. ప్రియమైన వారలారా, సో ద ఫియర్ ఆఫ్, గమనించట్లేదు, ద ఫియర్ ఆఫ్ లార్డ్, దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాయంటే మనల్ని జ్ఞానంలోనికి నడిపిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారంట. గొడవ పడుతూ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నారంట. న్యాయాధిపతికి వెళ్తున్నప్పుడు మధ్యలో మీరు మాత్రమే రాజీ పడితే న్యాయాధిపతి ఎవరికి శిక్ష విధించదు కదా. కానీ రాజీ పడకుండా ఇద్దరు వాదించుకుంటూ ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాడంటే ఆ తప్పు ఎవరిదో వాని మీద శిక్ష పంపబడుతుంది అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. ఆ పశ్చాత్తాపానికి మనం వచ్చినట్లయితే మనము శిక్ష నుంచి తప్పించబడతాం. మన ఫైల్స్ అన్ని కూడా ఒక్కసారి కూడా ఎరేజ్ అయిపోతాయి. ఒక్కసారిగా డిలీట్ అంటారు చూసారా, డిలీట్ ఎరేజ్ అంటారు చూసారా, మచ్చలు లేనివిగా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్ ఏం చేస్తుందంటే నా రహస్యం బయటపడుతుందేమో అనేది భయం గుప్పిట్లో మనం బతుకుతూ ఉంటాం చాలాసార్లు. ఒకవేళ ఇది ప్రజలకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నా పరిస్థితి నా భర్తకు తెలిస్తే ఏంటి, ఒకవేళ నా పరిస్థితి నా భార్యకు తెలిస్తే ఏంటి. సో ఈ రీతిగా చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా రకరకాలుగా ప్రజలు ఏం చేస్తుంటారంటే భయంతో వణికిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానంలోకి నడిపిస్తున్నాడు. అదే ఏంటి తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ హార్ట్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్. మన హృదయాన్ని మార్చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఏం చేస్తుంది? మన జీవితాన్ని మారుస్తుంది, మన హృదయాన్ని మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం మార్చబడితే ఏమవుతుంది? నీ ప్రవర్తన మార్చబడుతుంది. హృదయం మార్చబడితే నీ పలుకు మార్చబడుతుంది. హృదయం మార్చబడితే నీ చూపు మార్చబడుతుంది. హృదయం మార్చబడితే నీ జీవితమే మారిపోతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరం, ఆ హృదయాన్ని మారుస్తారంటున్నాడు ప్రభు. చూసారా ఎంత గొప్ప దేవుడు? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మార్చేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రియమైన హృదయం మారిపోయిందంటే మన చూపు మారిపోతుంది, పలుకు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, మన జీవితమే మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల కోసం మనం భయపడతాం. ప్రజలని దానికోసం ఏం చేస్తాం? దాచుకుంటాం, దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభు ఎదుట ఓపెన్ చేస్తే ప్రభు ఏం చేస్తాడు? మనల్ని రిపెంటెన్స్ లోనికి, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. ప్రియమైన దేవుళ్ళారా, పశ్చాత్తాపడినటువంటి హృదయం నిజంగా దేవుని ఎదుట పవిత్రమైనది అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని యొక్క జ్ఞానంలోనికి, దేవుని యొక్క విజ్డమ్ లోనికి మనం నడిపిస్తున్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో హెల్తీ ఫియర్ ఏం చేస్తుందంటే దేవుని ఎదుట నిజమైనటువంటి పశ్చాత్తాప హృదయంతో ఉన్నటువంటి భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క మర్సీని, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు భయపడం మర్చిపోతాం. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే బైబిల్లో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. సౌలు ఏం చేశాడు తెలుసా? ప్రజలకు భయపడి పాపం చేశాడు కదా. ప్రజలకు భయపడి దేవుని మాట వినక బలిని అర్పించాడు. బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవునికి భయపడి ఉంటే సౌలు, ప్రేమ బైబిల్లో రాయబడింది, నీ తరతరముల పిల్లలకు ఆ సింహాసనాన్ని స్థిరపరచి ఉండును అని బైబిల్లో రాయబడింది. ఆయన యెహోవా తలంచి ఉండనంట. ఏంటి? సౌలుకు, సౌలు పిల్లల తరాలకు ఎప్పటికీ రాజుగా ఉండాలని దేవుడు మనసులో హృదయంలో తలంచి ఉండనంట. కానీ
సౌలు చేసినటువంటి పాపం ఏమైందో తెలుసా? ప్రియమైన దేవుని ప్రజలకు భయపడి ఏమనుకున్నాడు? దేవుడు నాకు ఈ రాజరికాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు పదవి ఇచ్చాడు అనుకోకుండా ఏం చేశాడు తెలుసా? ప్రజలు నాకు ఇచ్చాడు అనుకున్నాడు. ఈ ప్రజలు నన్ను తృణీకరిస్తారేమని చెప్పేసి ప్రజలను సంతోష పెట్టడం ఏం చేశాడంటే దేవుణ్ణి బాధ పెట్టాడు. దయచేసి గమనించాలి, ప్రజలను సంతోషం పెట్టడం కోసం, ప్రజలను మెప్పించడం కోసం దేవుణ్ణి ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు బాధపడ్డాడు సౌలు జీవితంలో. సౌలుకున్న పదవి పోయింది. సౌలుకున్న పదవి మాత్రమే కాదు, తరములకు రాజులుగా ఉండాల్సినటువంటి బిడ్డల పదవులు కూడా పోయినాయి. ఎవరికి ఇచ్చాడు ఆ పదవి? దావీదుకి ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మన యొక్క లైఫ్స్ చాలా క్లియర్ గా తేటతెల్లంగా చూపిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. మరొక చిన్న తలంపు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూద్దాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి 2 రకాల జీవితాలు ఉన్నాయనుకున్నాం కదా, కానీ ఒక వ్యక్తికి మాత్రం ఒకే జీవితం ఉందంట. లోపల ఒక జీవితమే, బయట జీవితమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రం 2 రకాలైనటువంటి జీవితం ఉంది. దయచేసి గమనించండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ప్రియమైన దేవుడు చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా అని యేసు ప్రభు ఏం చేశాడు? ఒక ఛాలెంజ్ చేశాడండి. ఒక ఛాలెంజ్ చేశాడు శాస్త్రులకు, పరిసయ్యులకు, ఆయన తప్పు పట్టే వాళ్లకు. నాలో పాపం ఉందని మీరు రుజువు చేయండి చూద్దామన్నాడు. ఛాలెంజ్ చేశాడు, ఛాలెంజ్ విసిరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, ఎవ్వరు కూడా ఆయనలో పాపాన్ని, లోపాన్ని చూపెట్టలేకపోయారు. ఎందుకంటే లేదు ఆయన రహస్య జీవితము, ఆయన బాహ్య జీవితము 2 ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్య జీవితమైనా, బాహ్య జీవితమైనా, పబ్లిక్ లైఫ్ అయినా, ప్రైవేట్ లైఫ్ అయినా ఒకటేగా, ఎంతో హోలీగా, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో ప్రియమైన దేవుని సత్యమైనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ప్రతి ఒక్కరికి 2 రకాల జీవితాలు ఉన్నాయని బైబిల్ చాలా క్లియర్ గాను తేటతెల్లంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. చదవండి ప్రేమ దేవుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనలో పాపమేమియో లేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనలో రహస్యమైనది ఏదీ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితమే తెరిచిన పుస్తకం, అంతే. ఆయన జీవితమే ఇట్స్ ఓపెన్ బుక్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు పరిస్థితి చూడండి అని. ఎవరు కూడా చేయలేకపోయారు. ప్రేమ ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు. ప్రేమైన దేవుని అన్ని కూడా నిందలే, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన లోపల వెలిగే, బయట వెలిగే అంటే మనం చదువుకున్నాం. ప్రేమైన లోపల వెలిగే, బయట వెలిగే, రహస్యంలో వెలిగే, బయట కూడా వెలుగై ఉన్నాడు. ప్రేమైన దేవుడు వెలుగై ఉన్నాడు అని మత్తయి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితమే పరిశుద్ధమైనటువంటి జీవితం. ఆయన జీవితమే ఒక తెల్లటి కాగితం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మచ్చలేనటువంటి జీవితం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఈ లోకంలో ఎవరైనా మనం బురదలో ఉన్నామనుకోండి, మనల్ని బయటకు ఎవరు లాగలరు? పైన ఉన్నటోడే, గట్టున ఉన్నటోడే లాగాలి. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ బురదలో ఉన్నారు, అందరూ రొచ్చులో ఉన్నారని చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ప్రతి ఒక్కరు మీ యొక్క బైబిల్ యెషయా గ్రంథంలో చూసినట్లయితే మీరు చేసిన మంచి కార్యాలన్నీ కూడా మురుగుడలతో సమానం అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు చేసే మంచి పనులని చెప్పుకుంటున్నారే, అవన్నీ కూడా దేవుని ఎదుట మురికి పేలికలవలే ఉన్నాయంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు, కానీ ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే గట్టునున్నాడు. ఆయన మాత్రమే నిన్ను నన్ను బయటకు లాగలడు, పాపంలో నుంచి బయటకు లాగలడు, ఊబిలో నుంచి బయటకు లాగలడు. మనల్ని గడ్డనేసేయగలిగిన వ్యక్తి ఎవరు?
ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఎవరు లేరు కనుక వాళ్ళని మీరు నమ్ముకోవడం వల్ల ఏమాత్రం మనకు ఉపయోగం లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, రహస్యంగా ఏం చేశాడు? తప్పు చేశాడు. ఎవరికి తెలియదులే, ఊరియాకు తెలియదులే అని అనుకుంటూ ఉన్నాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు చూచాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి తెలియదులే, నేను రాజును కదా, ఆమె ఊరియా తెలియకుండా నేను తప్పు చేశాను అని ఊరియాకు కూడా తెలియదులే అని అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. చూడండి, అప్పుడు నాతాను చెప్పిన తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తాం. అదే రీతిగా గమనించినట్లయితే కీర్తన గ్రంథం 51వ కీర్తనలో పశ్చాత్తాపడి నాతాను గద్దించినప్పుడు, అయ్యో నేను తప్పు చేశాను, దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను అని పాపాన్ని కూడా, దేవా నా హృదయంలో నూతనమైన మనస్సు నూతనంగా పుట్టించు ప్రభువా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు, నాకు రక్షణానందాన్ని మరలా నాకు వినిపింపచేయని ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దావీదు చేసిన పాపాన్ని తుడిచేశాడు. ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుడు, బైబిల్లో వ్రాయబడింది. మీరు రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఏందో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, అది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క ఊరియా విషయంలో దావీదు తప్పు చేశాడు. తక్కిన జీవితం ఎల్ల కూడా దేవుని వాక్యానుసారంగా నడిచాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళారా, దాచిన పాపం ఏమవుతుంది? మనకు భారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకుంటే మనకు విముక్తి లభిస్తుంది. ఒప్పుకుంటే మన హృదయాలు తేలిక పడతాయి, మన జీవితాలు తేలిక పడతాయి. ప్రియమైనది, అందుకే ప్రభు ఎదుట మనం ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాగా సుపరిచితమైనటువంటి పాఠం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ప్రాడిగల్ సన్ అంటారు. ఏమంటారు? తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా. తండ్రికి దూరమై తప్పిపోయాడు, అతడు చెయ్యని పాపము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కరువు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో వ్రాయబడింది అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో వ్రాయబడింది. ఏంటంట? అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో వ్రాయబడింది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. అంటే జ్ఞానానికి మూలం అంటే అప్పటికి అతనికి బుద్ధి వచ్చిందని అర్థం కదా. అతనికి బుద్ధి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రిని గుర్తు చేసుకున్నాడు. దూరంగా ఉన్నటువంటి తండ్రి ఎదుటకు నేను వెళ్తాను, నా పాపాలు ఒప్పుకుంటాను అనుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు అనేది ఎంత నిజమో గుర్తుపెట్టుకోవాలి. కృప అంతకంటే గొప్పది. అందుకే బైబిల్లో వ్రాయబడింది ఆయన సత్యం ఎంతంట? మేఘములంతా అని బైబిల్లో వ్రాయబడింది. కానీ ఆయన కృప ఆకాశం అంతా అని బైబిల్లో వ్రాయబడింది. చూడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన సత్యమేమో మేఘములంతా అంట, ఆయన కృపనేమో ఆకాశం అంతా. అంటే సత్యము కంటే ఆయన కృప ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే ఆయన కృపను ఆశ్రయిస్తే మనల్ని పనిష్మెంట్ నుంచి తప్పించేస్తాడు అంతే, మన పాపం నుంచి మనల్ని విడిపిస్తాడు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, పరలోకంలో ప్రవేశింపజేసే వారిగా, పరలోకంలో అడుగు పెట్టేవారిగా మనల్ని మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ద పవర్ ఆఫ్ కన్ఫెషన్ గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎదుట ఒప్పుకోవటం, పాపపు ఒప్పుకోలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనల్ని విమోచిస్తుంది. అది ఒక విమోచన ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు 2 అవకాశాలు దయచేసి గుర్తుపెట్టుకోవాలని ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఓపెన్ అప్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఓపెన్ చేసి ప్రభు ఎదుట ఒప్పుకో, లేదా పరలోకంలో నీ పైన వ్రాయబడిన గ్రంథాలు విప్పబడతాయి. ఇప్పుడు మన హృదయం విప్పబడకపోతే, ఇప్పుడు మన హృదయాన్ని ప్రభు ఎదుట ఓపెన్ చేయకపోతే, ఇప్పుడు మన పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకోకుండా మనం మూసి పెట్టుకుంటే, పరలోకములో మన గురించి ఒక గ్రంథమే విప్పబడుతుంది. ఫైల్ కాదు ఏంటి? గ్రంథమే విప్పబడుతుంది. ఆ గ్రంథాలు విప్పబడక ముందే దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఏంటి? ఓపెన్ అప్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రభు ఆహ్వానించు. నీ హృదయంలో ప్రభువును పెట్టుకో. నీ హృదయంలోకి ప్రభువును ఆహ్వానించు. ఆయన పాపంతా తుడిచివేసిన నీతిమంతుడిగాను పరిశుద్ధునిగాను మార్చేస్తాడు. పరలోక రాజ్యానికి అర్హునిగా నిన్ను చేస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 7 నుంచి 9 వరకు చదువుకుందాం క్లుప్తంగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసం గలవార ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల, పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల, నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ప్రతి పాపం నుండి మనల్ని క్షమించి పరిశుద్ధులుగా మారుస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని అగును. దేవుని వాక్యం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. మనం కోర్టులో ఉన్నామనుకుందాం, కోర్టు రూమ్ లో ఉన్నామనుకుందాం. జడ్జి మన మీద శిక్ష వేశాడనుకుందాం. ప్రేమైనది మన పాపాలను బట్టి ఆ జడ్జి వచ్చి మన పాపాలను ఆయన భరించాడంటే ఎంత గొప్ప విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయాధిపతి. గుర్తుపెట్టుకోవాలి, నీకు నాకు తీర్పు తీర్చగల న్యాయాధిపతి ఏం చేశాడు తెలుసా? కలవరి శిలువలో నీ కోసం నా కోసం ఏం చేశాడు? మన పాప భారం అంతా కూడా, మన శిక్షణ అంతా కూడా ఆయన కలవరి శిలువలో ఏం చేశాడు? భరించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అదండి ఆయన గొప్పతనం. ప్రేమైన దేవుడు ఎంతగా ప్రేమించాడండి. బైబిల్ రాయబడింది, తన స్వంత కుమారుణ్ణి చేయి విడిచిపెట్టేశాడు పరిశుద్ధులైన దేవుడు. ఎందుకు? మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక సైడ్ ఆయన ప్రేమమయుడు, రెండవ సైడ్ గమనించినట్లయితే పాపాన్ని క్షమించలేనటువంటి వాడు ప్రేమైన దేవుడు. అందుకే రెండు కూడా కలవరి శిలువలో సాధ్యం చేశాడు ప్రభు. రెండు కూడా కలవరి శిలువలో సాధ్యం చేశాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారులారా, మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. ఒకసారి మనం లెంటి దినాల్లో ప్రవేశించామనేది కాదు, కానీ లెంటి దినాలు బైబిల్ ఆధారితం కాకపోయినప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లెంటి దినాలు మనకు పాప క్షమాపణలోకి నడిపిస్తూ ఉన్నాయి. దేవుణ్ణి గుర్తు చేసుకోవటం, పాపాన్ని విడిచిపెట్టడం, ప్రభుతో గడపటం, ప్రభుతో సహవసించడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం లెంటి దినాలకు పరిమితం కాకుండా లెట్ us కంటిన్యూ దిస్ త్రూ అవుట్ ద ఇయర్. ప్రతి ఈ సంవత్సరం అంతా కూడా దాన్ని మనము పాటించినట్లయితే దేవుని కృపలో మనము ఉండిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తు చేసుకుందాం. చిన్న మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుని బిడ్డలారా, ఆయన దొరుకు కాలం అందే మీరు ఆయన పట్టుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎప్పుడు దొరుకుతాడో అప్పుడు ఆయన వదిలిపెట్టొద్దు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. రేపటి దినం ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. ఎంతమందిని చూస్తూ ఉన్నాం. మా అమ్మ నడుస్తూనే ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత త్వరగా చనిపోతుంది అనుకోలేదు. యాక్చువల్ ఒక్క పూట కూడా బెడ్ మీద లేదు. గమనించినట్లయితే నడుస్తూనే ఉంది, ఉన్నట్టుండి చనిపోయింది. నాకు అనిపిస్తుంది ప్రేమైన మన జీవం ఎలాంటి వాటిది? బైబిల్ రాయబడింది, అది వచ్చి ఊపిరి వంటిదంట, వచ్చి ఆవిరి వంటిదంట. ప్రేమ అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మెసేజ్ అని కంప్లీట్ చేస్తున్నా లేదా కూడా నాకు తెలియదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మెసేజ్ మొదలు పెట్టాను, కంప్లీట్ చేసే లోపల నా ప్రాణం పోవచ్చు. హూ నోస్? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందుకే మన ప్రాణం పోకమునిపే దీపం ఉండగానే ఏమంటారు? ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ప్రాణం ఉండగానే ప్రభువును ఒప్పుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువును ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శిక్ష నుంచి మనం తప్పించబడతాం. మన ఫైల్స్, మన గ్రంథాలు విప్పబడ్డం కాదు, కానీ అవి సంపూర్ణంగా దేవుడు ఏం చేస్తాడు? వాటిని కొట్టివేసి ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి పాపాన్ని తుడిచివేయగల శక్తి గల దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన వాడు దాన్ని తుడిచివేయటానికి ఆయనకు మాత్రమే అధికారం. ఎవరు చేయలేరు, ఏ దేవదూత చేయలేడు. ప్రియమైన దేవుడు ఆయన మాత్రమే చేయగలరు. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, మన పాపములు మనం ఒప్పుకున్న నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు? మనల్ని క్షమించి ప్రతి పాపం నుంచి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు, పవిత్రులుగా మారుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
సో లెట్ us నాట్ వెయిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో డు నాట్ వెయిట్ ఫర్ పబ్లిక్ ఎక్స్పోజర్, డు నాట్ వెయిట్ ఫర్ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపెన్ అప్ యువర్ హార్ట్ బిఫోర్ ఓపెన్ అప్ అవర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. మన పుస్తకాలు తెరవబడక మునిపే మన హృదయాలను ఒప్పినట్లయితే ప్రభు మన హృదయంలో ప్రవేశిస్తాడు. ప్రభు మన జీవితాన్ని మార్చేస్తాడు. అనేకులకు ఆదర్శకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలను మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. మనం అలాంటి సిగ్గుపడని దినం రాకమునిపే మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన ప్రతి శిక్ష నుంచి, ప్రతి పాపం నుంచి తప్పించడానికి శక్తిగల సమర్థుడైనటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మన పాపాలను తుడిచివేయగలిగినటువంటి శక్తిగల దేవుడిని ఆశ్రయిద్దామా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు పంచుకొని ప్రార్థన చేసుకుందాం. సాయంకాల సమయంలో దేవుడు మనకు మరొక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం టైం తీసుకుందాం. ప్రభు ఎదుట దేవా అన్నట్లయితే ప్రభు నేనున్నాను అని మాట్లాడే గొప్ప దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు, ఈ సాయంకాల సమయంలో ప్రభు నాయన మీరు మాతో మాట్లాడిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నా దేవా, నా ప్రభానైనా ఈ లోకంలో తండ్రి మేము న్యూస్ లో మేము చూస్తూ ఉన్నాం తండ్రి ప్రభా, జెఫ్రీ ఎఫ్సీన్ ఫైల్స్ అనగానే ప్రభానైనా తండ్రి ఎంతో మంది షేక్ అవుతూ ఉన్నారు. ఎంతో మంది తండ్రి భయపడి వనికి కంపించిపోతూ ఉన్నారు ప్రభా. తండ్రి భయం గుప్పిట్లో పడుతూ ఉన్నారు. కానీ అవి ఎక్స్పోజ్ అవుతానే ఎంత భయం అవుతున్నారు. కానీ పరలోకంలో మా గ్రంథాలు విప్పబడినప్పుడు మా పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ గ్రంథాలు విప్పబడకునిపే ఇదిగో మా హృదయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాను యేసు ప్రభా. ఆ గ్రంథాలు విప్పబడకునిపే ప్రభా ఇదిగో మా జీవితాలు తండ్రి మీ ఎదుట పరుస్తూ ఉన్నాను యేసు ప్రభా. తండ్రి మా పాపాలన్నీ కూడా తుడిచివేయగల శక్తి గల సమర్థుడైనటువంటి దేవుడవు. మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడని మీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభా. ఎవరు తండ్రి ప్రభా ఎవరి ఎదుట మా యొక్క ఫైల్స్, మా యొక్క గ్రంథాలు ఓపెన్ అప్ చేయబడకునిపే ఇదిగో మా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ఉన్నాను యేసు ప్రభా. తండ్రి సమస్తాన్ని పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, క్రొత్తవిగాను మార్చగల గొప్ప దేవుడ యేసు ప్రభా. తండ్రి మా పాపాలు తుడిచివేసి మమ్మల్ని నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను నిలబెట్టే గొప్ప దేవుడు గనక మా జీవితాలు మీకు సమర్పణ చేస్తూ మా యొక్క తండ్రి ప్రభా జీవితాన్ని మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ తండ్రి ప్రభా మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా ఈ లెంట్ దినాల్లో మాత్రమే కాదు త్రూ అవుట్ ద ఇయర్ యేసు ప్రభానైనా మేము తండ్రి మీ సన్నిధానంలో గడిపే గొప్ప కృపను తండ్రి మీ వాక్య ప్రకారం జీవించే గొప్ప కృపను యేసు ప్రభా మా హృదయంలో మిమ్మల్ని తండ్రి స్థిరంగా నిలుపుకొని తండ్రి ప్రభు జీవించేటటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రతిమాడుకుంటూ ఉన్నాం తండ్రి. దయచేసి క్షమించి మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి, మీ ఆత్మచేత అభిషేకించండి, సర్వసత్యంలో మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. నడిపించి కాపాడి మాయం పొందండి తండ్రి. ఈ సాయంకాల సమయంలో విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు తండ్రి, ఈ మెసేజ్ నా దేవ నా ప్రభా తండ్రి ప్రభ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభ మార్పును కలగచేయండి ప్రభా. ఈ విత్తనాన్ని వేసి నా దేవ నా ప్రభ నీరు కట్టి ఫలింపజేసి ప్రభా తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా వారి హృదయాల మీద, వారి జీవితాల మీద తండ్రి మెసేజ్ వ్రాసి నా దేవ నా ప్రభ జీవితాన్ని సంపూర్ణంగా మార్చవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. కృపను గ్రహించండి. మా వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాదు, మా కుటుంబములను, మా ఫెలోషిప్ యేసు ప్రభ, మా యొక్క తండ్రి ప్రభానైనా సంఘ జీవితాలను మార్చండి యేసు ప్రభ తండ్రి. మీకు అనుకూలంగా, మీకు ఇష్టమైన విధంగా యేసు ప్రభ యోగ్యమైనటువంటి జీవితాన్ని తండ్రి ప్రభ జీవించే గొప్ప కృపను తండ్రి మాటలు వినే ప్రతి బిడ్డకు కూడా మా అందరికీ దయచేయవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.